కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రజలు ఆశీర్వదించారు. జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, మహిళలు, యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా? లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి, కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది. మీరందరూ కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా. చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి. చాలామంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. వాళ్ళు చేసిన శాన్నే కానీ 4 ఎప్పుడు చర్చిస్తారు. నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణను మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. ఆనాడు తెలుగు తల్లి ఎవరికి రా తల్లి, నాకు అన్నం పెట్టిందా, నా కడుపు నింపిందా, ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని